నన్ను క్షమించు నాన్న. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా 6 ప్యాక్స్ తోటున్నాడు కదని వలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే శవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ త్వరగా. చెక్మేట్. బావా, రాజకీయాల్లో నా ఎత్తులకి ఎదుటివాళ్ళు చిత్తైపోతుంటే ఇక్కడ మాత్రం ప్రతిసారి నీ ఎత్తులకి నేను చిత్తైపోతున్నాను. మామూలు అయిపోయింది నాకు. మీరు ఈ మంత్రిని ముందే ఇక్కడికి జరుపుంటే మీరే గెలిచేవారు. సలహాలు ఇవ్వటం చాలా తేలిక, ఒక ఆట ఆడితే తెలుస్తుంది గెలుపో ఓటమో. రా ఆడు. అన్నా చెక్. గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంక అయిపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నేను ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. కాన్బాయ్ కాన్బాయ్ కాన్బాయ్, మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర?